మీరు ఎలా వర్కౌట్ చేశారండి స్లాంగ్? ఇది అనంతపురం స్లాంగ్ కొంచెం ఇష్టం నాకు కొత్త స్లాంగ్ నేర్చుకున్నాం అట్లా. డైలాగ్స్ గాంధీ రాసాడు, ఇంకా అది చదువుతూ ఫస్ట్ గాంధీ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి తనకి బాగొచ్చు కాబట్టి అక్కడే కొంచెం పట్టుకుని ట్రై చేశాను వర్డ్స్ కొన్ని. శ్రీనుని పిలిచి తను ఒక లైన్ చదవమని చెప్పండి, నేను చదివేవాడిని. కానీ ఎక్కువ వరకు సెట్లో ఫస్ట్ 2 రోజులు మనం ఆడుకునే వాళ్ళు. నువ్వు చెప్తావు ఆన్సర్? ఓకే చెప్పండి. ఇద్దరం చాలా బాగా ఫస్ట్ 1-2 days కష్టం అయింది. కానీ మెల్లమెల్లగా వెనకాల షూట్ అయిపోయిన తర్వాత కూడా అలాగే మాట్లాడు. ఆ స్లాంగ్ లోనే ఆడుకునే వాళ్ళు నిజంగా. అది మెథడ్ యాక్టింగ్ అని చెప్పాడు నాకు సత్య, అదే ట్రై చేశాను. నేను ట్రై చేశాను అని చెప్పిన తర్వాత. అదే అందులో స్క్రిప్ట్ అప్పుడు కూడా కొరియన్ స్లాంగ్ చెప్పేవాడిని కదా. ఒకటే పదం వచ్చి గాంధీ కొరియన్ లో, అది జాపనీస్ కొరియన్ అర్థమయ్యేది కాదు. కానీ డైలాగ్ మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పేవాడిని, ఇలా అనేవాడు ఇషిమా. కానీ వాళ్ళతో కొరియన్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో డైరెక్ట్ తెలుగు మాట్లాడి చూడ, డైరెక్ట్ తెలుగే ఫ్లోలో వచ్చేస్తుంది, అంటే ఎమోషన్లో వచ్చేస్తుంది. యూ కమ్ ఇక్కడ కూర్చో, ఇక్కడ నిలబడు, నువ్వు అది చెప్పు డైలాగ్ నీది, అది నీది అని చెప్పేసి వాళ్ళ అలా చూస్తూ ఉండేవారు. వెనకాల వేరే వాళ్ళకి కూడా అది కాదు, నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత బోరా అని ఒక క్యారెక్టర్ ఉంటాడు, ఒక యాక్టర్. వాడు చాలా ఇన్వాల్వ్డ్. అసలు వాడికి ఏం సత్యాల, ఆడు కొరియర్ సత్యాల అనమాట, చెప్పకుండా చేస్తుంటాడు. ఆడు అది తీసుకొచ్చి వాడి ఏం చెప్పలేకపోతున్నాడు. ఎట్లా అంటే ఆడు అసలు చెప్పిన దాకా ఎక్కువ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తాడు. ఈవినింగ్ కూర్చుని గాంధీ డైరెక్ట్ గా అరే అసలు ఎవరు చెప్పారు అలా చేయాలని అంటే దిక్కులు చూస్తుంటాడు. అరే నువ్వు ఎలా రాయేది అసలు నేను నీకు చెప్పలేదు, కానీ ఎలా ఇచ్చేవాడు అసలు అది అంటే ఆడు చూసేవాడు డైరెక్ట్ తెలుగే. అనే మామూలుగా దీంట్లో కొరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏమైనా హార్డ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా కొరియాలో జరిగినవి? మోస్ట్ కష్టపడింది లాంగ్వేజ్కే. షూటింగ్లోనే అసలు షూటింగ్ గ్యాప్లు ఇవ్వలేదు మా ప్రొడ్యూసర్స్. సో మాక్సిమం ఒక 20-30 రోజులు అవుట్డోర్ షూట్లో ఒక రోజు బ్రేక్ ఉండింది మాకు. అంటే బాగా టైట్ చేయాలి, గట్టిగా చేయాలని. సత్య అటు తిరుగుతుండేవాడు కానీ అప్పుడప్పుడు, అంటే దాన్ని తక్కువ షూట్ ఉన్నాం, చెప్పండి బాగా ఎంజాయ్ చేసాడని. బట్ లాంగ్వేజే మెయిన్ టాస్క్ అక్కడ, ఇంకేం లేదు. అది అసలు ఇప్పుడు కూడా సరదాగా ఒక మాట చెప్పమన్న సినిమాలో వన్ డైలాగ్ కూడా చెప్పలేను నేను, అంతే అంత టఫ్ డిఫికల్ట్. అది ఒక ఆత్మ అయిపోయిన తర్వాత ఎలా వచ్చేసాయి పవర్స్? ఏంటి ఆత్మకి పవర్స్ మామూలుగా ఉంటాయండి? మామూలుగా ఆత్మ అంటేనే పవర్స్ ఉంటాయి కదా బ్రో. అంటే ఐ మీన్ ఆల్రెడీ బాడీ వదిలేసిన తర్వాత అంటే ఉంటాయి అంటే ఇది ఆల్రెడీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ థింగ్, ఆల్రెడీ మనం ఊహాజనితం కాబట్టి. సో ఎప్పటి నుంచో దెయ్యాలకి పవర్లు ఉండడం, పైకి లేపడం, ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తాను. ఇప్పుడు చంద్రముఖి సినిమాలో జ్యోతిక గారు సడన్ గా టప్ అని చెప్పి ఒక ఎన్నో కిలోల మంచం పైకి ఎత్తుతారు. రెండిట్లు ఇప్పుడు కనకరాజ్ క్యారెక్టర్ అన్న 4 fingers క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశారండి మీరు? కనకరాజ్ క్యారెక్టర్ 4 fingers క్యారెక్టర్ కష్టపడుతున్నాను ఆ డైలాగ్ వల్ల. బట్ అది బట్టలు వేసుకోవడం, ఆ జుట్టులో షూటింగ్ అయిపోయింది. షూటింగ్ లో బాగానే ఉండేది, అందరూ ఆ డ్రెస్ వేసుకుని చేసుకున్న తర్వాత బాగానే ఉండేది. బయట తిరుగుతున్నప్పుడు మాత్రం రకరకాలుగా చూస్తుండే, తేడాగా చూసేవారు. ఈడెవడ మనకు రాని భాష. కొరియాలో కాదు, కొరియాలో కొంచెం డీసెంట్, అక్కడ అలాంటి హెయిర్ స్టైల్ తో తిరుగుతారు. మీరు చెప్పారన్నా. కజకిస్తాన్ లో షూట్ చేసినప్పుడు మాత్రం అక్కడ కొంచెం చాలా విచిత్రంగా లిటిల్ కళ్ళతో తిట్టేటట్టు చూసేవారు, కోపంగా చాలా విచిత్రంగా చూసేవారు ఎక్స్ప్రెషన్. నేను వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండు అంటే. నాకు ఫస్ట్ హాఫ్ లో ఈ డాగ్ సీక్వెన్స్ ఒకటి, సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు కదా ఫాదర్తో, అక్కడైతే థియేటర్ అరప్ట్. అంటే ఫస్ట్ నుంచి ఆ సీన్ కథ విన్న దగ్గర నుంచి సినిమాలో వచ్చే టైమింగ్ అన్నమాట. ఫుల్ కామెడీ చూపించారు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్కి ఒక పెద్ద బ్యాంగ్ ఏదో ఇచ్చి ఒక సీరియస్ ఆ కొరియన్ వరల్డ్లోకి తీసుకెళ్ళినప్పుడు ఒక కొంచెం కామెడీ డిప్ ఉంటుంది. కానీ ఎంతైనా మన ఫోకస్ మంది కామెడీ ఫిల్మ్, మళ్ళీ ఆ జోన్లోకి తీసుకెళ్ళాలి, దానికి ఒక పెద్ద ఒక బ్యాంగర్ సీన్ ఉండాలి అనుకున్న కరెక్ట్ టైంలో వస్తుంది ఆ సీన్. అండ్ ఫస్ట్ నుంచి ఈ సీన్ థియేటర్లో పేలుతుంది. అంటే ఆబ్వియస్లీ సత్య వచ్చిందంటే తను ఎలా చేస్తున్నాడు అన్నీ ఆబ్వియస్లీ తెలుసు. షూటింగ్లో కూడా మేము పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం అనమాట. ఈ సినిమాలో మంచి మంచి టైమింగ్స్తో మంచి మంచి సీన్స్ పడ్డాయి. సో దీనికి అంతే అందంగా చాలా ఆడియన్స్ నచ్చే విధంగా తమన్ గారు అంతమంది మ్యూజిక్ ఇచ్చారు. అది ఎలా జరిగింది? దీనికి తమన్తో నేను ఆల్రెడీ ముందు చేశాను. వీళ్ళని బేసిక్గా గాంధీని ఫస్ట్ టైం కదా తమన్. సినిమాకి మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమన్
నాకు బేసిక్గా బాగ్మతి సినిమాకి యూవి క్రియేషన్స్ చేశారు తమను మా తొలి ప్రేమ. ఆ సినిమాలో తను ఇచ్చిన స్కోరు చిన్న భయం వేస్తా అనమాట, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని విన్నప్పుడు. అది భలే ఉంటుంది, మన సినిమా జోన్కి సెట్ అవుతుంది బాగా. తమన్ క్యాన్ డూ దిస్ అన్న జోన్లో మేము ఇద్దరం ఆడుకొని డిస్కస్ చేసి తమన్ తెచ్చు. అండ్ తమన్ వాజ్ వెరీ హ్యాపీ టు బీ ఆన్ బోర్డ్. కానీ లాస్ట్కి వచ్చినప్పటికీ తను కూడా చాలా ఇన్వాల్వ్ చేశాడు సినిమా. లేదో రీల్ పంపించాం, రీల్ కొట్టేశారు పంపించేశారు కాకుండా మమ్మల్ని తిరిగి పిలవడం చూడడం. అంటే అది సినిమా కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వడం కారణం తమన, ప్లస్ సత్య రాకపోవడం వల్ల కూడా అది కరెక్ట్ టైంకి రిలీజ్ అయింది. తను వచ్చుంటే అది మళ్ళీ ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ అయ్యేది అనమాట. డెఫినెట్ గా నన్ను అడుగు తమన్ ఆఫీస్లో ఉన్నప్పుడల్లా ఫోన్ ఎలా వచ్చింది స్కోర్ బాగానే వస్తుంది, స్కోర్ బాగా వస్తే ఇరగొచ్చేది తమన్నా. అవునండి అంతే కదా, నేను రావట్లేదు అని. అసలు రాక దగ్గర రాక దరిదబ్బులు వచ్చి చేసుకుని వచ్చేస్తున్నా, కొంచెం ఎగ్జాజరేషన్ చేస్తున్నా కానీ తను కనుక్కుంటూ ఉండేవాడు అంతే. కానీ కనుక్కుంటూ ఉన్నాను, ప్రేమ లవ్ అంట. తమన్ గారు కంట్రోల్ ఫ్రీక్ బేసిక్లీ, అదొక కంట్రోల్ ఫ్రీక్. అవునండి, ప్రేమ, ఇష్టం, రెస్పెక్ట్ వర్క్ మీద ఉంది, కంట్రోల్ ఫ్రీక్, కొంచెం సైకో. అంటే సినిమా